నాకు కరెక్ట్ కాదనిపించి మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వచ్చింది. 2014లో వైసీపీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి గెలిచారా? ఓన్గా అమర్నాథ్ రెడ్డి ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన లెగసీ వల్ల గెలిచారా? అంటే ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ పార్టీలపైనే డిపెండ్ అవుతుందంటే ఒక ఎలక్షన్లో డిపెండ్ అవుతుంది. ఇప్పుడు 2004, 2009, 2014 3 ఎన్నికల్లో కంటిన్యూగా అపోజిషన్లోనే గెలిచాను. నేనేం గాలిలో గెలవలేదు. 2004లో గాలిలో గెలవాలా, 2009లో గాలిలో గెలవాలా, 2014లో నేను పోటీ చేసినప్పుడు గాలి కాదు, ఆ రోజు టీడీపీ గాలి ఉంది, ఆ రోజు కూడా నేను గెలిచాను. 2019లో ఓడిపోవడానికి మాత్రం ఖచ్చితంగా ఆ రోజు నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు వేరే పార్టీలకు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, వస్తానే మంత్రి కావడం, మంత్రి అయిన తర్వాత నేను డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, ఈ క్యాడర్తో పూర్తిగా కూడా అటాచ్మెంట్ తగ్గిపోవడం, క్యాడర్లో నమ్మకం కలిగించుకోలేకుండా పోవడం, నాకు సమయం లేకుండా పోవడం, ఇవన్నీ కారణాలతో ఓటమి చూడాల్సి వచ్చింది. అండ్ బేసిక్గా మంత్రి మీరు ఆల్రెడీ అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి, ఆల్మోస్ట్ పెట్టుబడులు తీసుకురావాలి, మీ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, మీరు అందులో కాన్స్టిట్యూన్సీకి పరిమితం అవుతానంటే ఒప్పుకోరు కదా. రాష్ట్ర మంత్రి మీరు, రాష్ట్రం మొత్తం పర్యటించాలి, విదేశాలు కూడా పర్యటించారు కదా. మీ హయాంలో పెట్టుబడి కూడా అప్పుడు నేను వచ్చింది కదా. కియా మీరు తీసుకొచ్చింది? నేనున్నప్పుడు వచ్చింది. ఓ, మీరు మంత్రిగా ఉండగా? అవును, కియా వచ్చింది. ఈరోజు కూడా నా పేర్లు కూడా ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారిది సీఎంగా, నాది 2 ఫస్ట్ గడ్డర్ పైన ఉండే. ఫస్ట్ గర్వంగా చెప్పుకునే ఎలిమెంట్ కదా అది, కియా అనేది. మంత్రిగా సార్లు వెళ్ళాను. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు ఆ రోజు కియా తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ఆ స్టోన్ మీద అప్పుడు మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అని మీ పేరు చూసుకున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? అక్కడ ఈ రోజు కొన్ని వందల మంది కూడా వేయాల, నేరుగా గడ్డర్ ఏదైతే ఉందో దానిపైన ప్రింట్ చేసేసి ఎక్కించారు. చంద్రబాబు నాయుడు గారి పైన పేరు ప్రింట్ చేశారు. ఫస్ట్ గడ్డర్ పైన, సెకండ్ గడ్డర్ పైన నా పేరు ప్రింట్ చేశారు. అక్కడ కొన్ని వందల మంది బతుకుతున్నారు. రాష్ట్రానికి ఒక తలమానికం అయింది ఈ రోజు కియా. ప్రపంచం ఇన్ని దేశాలు ఉంటే, ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే, ఇన్ని పెద్ద పెద్ద డెవలప్ అయిన సిటీస్ ఉంటే, జిల్లాలు ఉంటే, వాటన్నిటినీ కాదని ఎక్కడో అనంతపురం ఎంత వెనకబడిన ప్రాంతమో మీకు తెలుసు. అలాంటి చోట మీరు పెట్టిస్తే అక్కడికి వచ్చి అంత పెట్టుబడి పెట్టారు, వేల కోట్ల పెట్టుబడి. చాలా పెట్టుబడులు వచ్చాయి. నేను మంత్రిగా ఉండే సమయంలో చాలా పెట్టుబడులు వచ్చాయి. తర్వాత అప్పుడు మీరు విదేశాలకు కూడా వెళ్ళి చాలా ఊర్లకు, చాలా దేశాలకు వెళ్ళాను. దావోస్కి కూడా మీరు వెళ్ళినట్టున్నారు. దావోస్కి మాత్రం నేను వెళ్ళలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కాబట్టి, నేను ఇద్దరం వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి. అదేవిధంగా లోకేష్ గారు వెళ్ళారు కాబట్టి నేను దావోస్కి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కియా ఏదైతే ఉందో, ఆ కియా తర్వాత వెళ్ళిపోతానండి చెన్నైకి. మీకు ఆ తర్వాత తెలుసా? తెలుసు. అక్కడ ఉన్న ఎంపీ, అక్కడ ఉన్న ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించారనే కారణంతో వెళ్ళిపోతాను. అప్పుడు బాధేసిందా? ఖచ్చితంగా కదా. అంత పెద్ద పరిశ్రమను, పెట్టుబడిని తీసుకొస్తే ఈరోజు వాళ్ళని బెదిరించి భయపెట్టి తరిమే పరిస్థితి ఉంటే ఏ రకంగా ఉందనేది ఖచ్చితంగా తీసుకొచ్చిన వాళ్ళకి ఎట్లయినా బాధ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అసలు ఆ పరిశ్రమ తెచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు కూడా ప్రభుత్వం నుంచి కానీ మీరు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండద్దండి, పూర్తిగా ఈ ఆ టైం ఫ్రేమ్ కింద పెట్టి వార్ ఫుటింగ్ కింద దీన్ని తీసుకురావాలా, ఆ సమయం లోపలనే దీన్ని తీసుకురావాలా అని 6 నెలల్లోనే ల్యాండ్ లెవెలింగ్ కానీ, వాళ్ళకి వాటర్ కావాలంటే వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం కానీ, దానికి ఇంప్రెస్ అయ్యే వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడే చేయాలా, ఆంధ్రప్రదేశ్లోనే మా ఇండస్ట్రీ పెడతామనేటువంటి మంచి అభిప్రాయం ఈ రాష్ట్రం పైన ఉండేది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నమ్మకాన్ని పూర్తిగా కూడా పోగొట్టేస్తారు. ఈరోజు ఆ పరిశ్రమ ప్రతినిధులందరూ కూడా ఒక స్టేజ్లో ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కూడా చేశారు. అయితే మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆగిపోయినారు. దాని యాన్సిలరీలన్నీ కూడా ఏదైతే టైర్ 1, టైర్ 2కి వచ్చేటివన్నీ కూడా చాలా వరకు కర్ణాటక, తమిళనాడుకు వెళ్ళిపోయాయి. అంటే భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు పనిచేసిన తర్వాత ఆ పోస్ట్